సీతాదేవి రావణుని లంకలో బంధించబడింది. ఆమెను రక్షించేందుకు రాముడు, లక్ష్మణుడు సిద్ధమయ్యారు. సీత, నేను తప్పకుండా నిన్ను రక్షిస్తాను. లంకలో అశోకవాటికలో సీతాదేవి కన్నీళ్లు కారుస్తూ రాముని కోసం ఎదురుచూస్తోంది. రాఘవ, నువ్వు తప్పకుండా వస్తావు. హనుమంతుడు తన ప్రభువైన రామచంద్రుని విజయం కోసం ప్రమాణం చేశాడు. స్వామి, ఈ యుద్ధంలో మీకు నేను శక్తివంతమైన భుజం అవుతాను. వానరులు గర్జిస్తూ యుద్ధానికి సిద్ధమయ్యారు. సముద్రంపై వంతెన కట్టాలని రాముడు నిర్ణయించాడు. దేవా, సముద్ర, మాకు మార్గం కలిగించు. రామ అనే నామం రాయలపై వ్రాయబడగానే అవి సముద్రంలో మునగలేదు. దివ్యమైన రామసేతు నిర్మితమైంది. సేతు దాటిన వానరసేనకు లంకానగరం ప్రత్యక్షమైంది. మృదంగాలు, శంఖాలు మ్రోగుతూ యుద్ధం ప్రారంభమైంది. వీరులారా, ధర్మం కోసం పోరాడుదాం. హనుమంతుడు రాక్షస సేనను గర్జనతో త్రిప్పికొట్టాడు. రావణుని కుమారుడు ఇంద్రజిత్ మాయాబాణాలతో యుద్ధం చేశాడు. రాముడా, నన్నెవ్వరూ ఓడించలేరు. లక్ష్మణుడు ధైర్యంతో ఇంద్రజిత్ను సంహరించాడు. ధర్మం ముందు అధర్మం నిలవదు. రావణుని అన్న కుంభకర్ణుడు పర్వతంలా యుద్ధరంగంలో ప్రవేశించాడు. రామబాణంతో కుంభకర్ణుడు నేలకొరిగాడు. చివరి ఘట్టం రాముడు వర్సెస్ రావణుడు. రాముడా, నేనెప్పుడూ ఓడిపోలేదు. రావణ, అధర్మం ఎప్పటికీ నిలవదు. రామబాణం రావణుని హృదయాన్ని చీల్చింది. ధర్మానికి విజయం లభించింది. సీతారాములు మళ్లీ కలుసుకున్నారు. ఆ క్షణం దివ్యమైన ఆనందంతో నిండిపోయింది. దేవతలందరూ రామచంద్రుడికి ఆశీర్వాదం కురిపించారు. రావణుని వధతో, రాముని విజయంతో మనం ఈ రోజును విజయదశమిగా జరుపుకుంటున్నాం. ఇది శ్రీరామ విజయ కథ. మీకు నచ్చితే తప్పక లైక్, షేర్ చేయండి. మరిన్ని కథల కోసం సిరి చిట్టిలోకంని సబ్స్క్రైబ్ చేయండి.